నేను చెప్తాను, మీరు బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు అటు నుండి తూర్పు సీదోను పట్టణముల ప్రాంతములకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కానానీయ స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములో పడి ప్రభు, నాకు సాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఈ వాక్యాన్ని 21 నుంచి 29 వచనం వరకు మనం గమనించినట్లయితే, ఈ వాక్యం మనకు ఎంతోగానో వివరించినట్లుగా కనబడుతూ ఉంది. ఆమె విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు స్వస్థపరిచినట్టుగా ఉంది. ఈ వాక్యము మనం ధ్యానించుకోవాలి అంటే, యేసు ప్రభు 2 మాటలు పలికి ఉన్నాడు. నేను ఇజ్రాయేలు ఉద్ధరణకు వచ్చిన వాడును, అంటే ఒక వర్గానికి మాత్రమే, ఒక వర్గంలో అందులో బలహీనులను మాత్రమే రక్షించుటకు వచ్చిన వాడను అనే ఒక మాట పలుకుతూ ఉన్నాడు. రెండవది, బిడ్డలకు వేయదగిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయట తగునా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎవరైతే అడుగుతారో, ప్రభువా ఈమెను పంపివేయడంటే బిడ్డలు తిను రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయను తగునా అనగా అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే దానికి ఎదుటి వాళ్ళే మళ్ళీ సమాధానం చెప్పాలి యేసు ప్రభుకి. ఎవరైతే క్వశ్చన్ వేస్తారో యేసు ప్రభుని, యేసు ప్రభు మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేయడం జరుగుతూ ఉంది. వాక్యం అర్థమవుతుందా అమ్మా? అయితే ఇక్కడ మీరు చాలా గమనించాలి. అది ఏంటంటే, నేను చదువుతాను, మీరు ఒకసారి గమనించండి. 22వ వచనము, ఆ ప్రాంతమున నివసిస్తున్న కనయా స్త్రీ ఒక్కతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆ ప్రాంతము అనగా యేసు ప్రభు తూరు సీదోను అనే ప్రాంతముల గుండా వెళుతున్న సమయంలో కననీయ స్త్రీ, అంటే ఆ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ ఒకతే, అక్షరాన్ని బాగా గమనించారు దైవ బిడ్డలారా. కననీయ స్త్రీ ఒకతే అనగా ఆమె ఒక్కతే అన్నమాట. పట్టణంలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ప్రజలున్నా కూడా ఒకతే స్త్రీ వెంబడిస్తూ ఉంది. మరి ఒకతే స్త్రీ ఆ దేవాది దేవుడైన యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏంటి? ఒకతే స్త్రీ. మరి లోక రక్షకుడు కదా ఆయన, దేవాది దేవుడు కదా. అదే ఇజ్రాయేల్ ప్రాంతంలో అయితే ఏ పట్టణానికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. కానీ ఈ తూరు సీదోను అనే ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడైతే అడుగు పెడతారో, ఆ ప్రాంతానికి వారు చేరుకున్నప్పుడు యేసు ప్రభు మరియు తన శిష్యులు తప్ప ఎవ్వరు కూడా వారిని లెక్క చేయడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఆయన తెలుసు, అందరికీ యేసు ప్రభు అని తెలుసు, ఆయన లోక రక్షకుడు అని కూడా తెలుసు. కానీ ఎవ్వరు కూడా ఆయన చెంతకు రావడం లేదు, ఆయన వెంబడించడం లేదు. యేసు ప్రభుని నేను చూస్తే బాగుండు, ఆయన వస్త్రాన్ని ఒక్కసారి తాకినా చాలు, నేను ఎంతో ధన్యునవుతానని ఇజ్రాయేల్ ప్రజలు తలంస్తూ ఉన్న ఆ సమయంలో, తండోపతండాలుగా తను వెంబడిస్తున్న ఆ కాలములో, ఈ తూరు సీదోను అనే ప్రాంతంలో వారు వెళుతూ ఉన్న సమయంలో ఎవరు కూడా వారి వంక కూడా చూడడం లేదు. కనీసము ప్రభును వెంబడించకపోయినా కూడా
అయ్యో ప్రభువు మా వీధుల గుండా నడిచి వెళుతున్నాడే అనే ఒక సంతోషం కూడా వారి మొహాలలో లేదు దైవ ప్రజలారా. కానీ ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. కననీయ స్త్రీ ఒకతే రాసింది కదమ్మా అక్షరం. ఇది క్షుణ్ణంగా ఆలోచించాలి. మనం వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఆ దేవాది దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా ఈ వాక్యానికి అర్థం ఏంటి? ఈ వాక్యంతో నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు తండ్రి, నాకు వినిపించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన ఏ విధంగా అయితే నిండు విశ్వాసంతో చేస్తామో అదే విధంగా నాకు తెలియపరచు తండ్రి వాక్యాన్ని గురించి అని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో దైవ ప్రజలారా ఆ దేవాది దేవుడే నీ చెంతకు వచ్చి నీతో తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆ దేవాది దేవుడు దైవ బిడ్డలారా, నేను ఆ విధంగా ఈ స్వరాన్ని విన్నా కాబట్టి ఆ దేవాది దేవుడి నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలా చిన్న పాయింట్ ఇది. మనకి అంత తొందరగా ఎవరికి కూడా దీని మీద దృష్టి పోదు. కననీయ స్త్రీ ఒకటే, తేర అక్షరం ఒక్కటే ఉంది దైవ బిడ్డలారా, కానీ దానికి ఎంతో అర్థం ఉంది. ఆ పట్టణాన్ని మొత్తము, ఆ పట్టణం యొక్క స్థితి గతులను మొత్తము కూడా తే అనే అక్షరంలో పవిత్రాత్మ దేవుడు పొందుపరిచాడు దైవ బిడ్డలారా. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని చాలా మందిని చాలా సార్లు చదువుతూ ఉంటాము. నేను 4 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు చదివాను నేను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చదవడం చాలా మంచిది, అది దైవ కృప ఉంటేనే చదవగలుగుతారు, లేకపోతే చదవలేరు. కానీ చదివితే మనం ఏం అర్థం చేసుకున్నాము అనే దానికంటే కూడా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనే విధముగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ దేవాది దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాము దైవ బిడ్డలారా. చూడండి అమ్మా, ప్రభు దావీదు కుమారా, ఆమె ఏమంటుంది? కన్యా స్త్రీ ఒక్కతే వచ్చి ఆయన వద్దకు వచ్చి, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము. ఆమె రక్షకుడా అనడం లేదు, యేసు ప్రభువా అనడం లేదు, యేసయ్య అనడం లేదు, ఇమ్మానుయేలు అని పిలవడం లేదు. కానీ ఆమె పిలుస్తున్నది వాళ్ళ పూర్వ వంశకర్తల నుంచి పిలుస్తూ ఉంది. ఆమె దావీదు సింహాసనాన్ని అధిష్ఠించు రాజు, ఇతను రాజులకు రాజు అంటూ దావీదు కుమారా అనే ఒక్క మాటలో ఎంత ఆధ్యాత్మికత అంటే, ఆయన చరిత్ర పూర్తిగా తెలిసిన వారు, అనగా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలను ఆలకించిన వారు, చదివిన వారు, అర్థం చేసుకున్న వారు మాత్రమే దావీదు కుమారా అనే పదాన్ని ఉచ్చరించగలరు దైవ బిడ్డలారా. కానీ ఈమె ఒక అన్యురాలు, అన్య దేవతలకు పూజించే ఒక స్త్రీ, నీతి నియమాలు లేని ఒక స్త్రీ, అన్య దేవతలకు బలులే కాక నరబలులు కూడా అర్పించు నీచమైన వంశంలో జీవిస్తున్న ఒక స్త్రీ, కననీయ స్త్రీ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దావీదు కుమారా నాపై దయచూపుము అంటే ఈమెను పలికిస్తున్నది కూడా ఆ దేవాది దేవుడే. ఈమెను పలికిస్తున్నది కూడా ఆ సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడే. ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, ఆ యూదా పెద్దల దగ్గర మాత్రమే ధర్మశాస్త్ర గ్రంథం ఉండేది. మనలాంటి సామాన్య ప్రజల దగ్గర ఎవరి చెంత కూడా ధర్మశాస్త్ర గ్రంథము ఉండకపోయేది దైవ బిడ్డలారా. ఎందుకంటే అవి ప్రతులు అనగా ఆ ప్రింట్ కాదు దైవ బిడ్డలారా, మన చెయ్యితో రాయగలగాలి. ఒకసారి దాని పవిత్రత కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది చెప్పాలంటే కూడా ఒక గంట టైం పడుతుంది. కాబట్టి దైవ బిడ్డలారా, మనకు సమయం సరిపోదు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు నాకు అనుగ్రహించినట్లయితే బైబిల్ యొక్క గొప్పతనాన్ని కూడా మీకు తెలియపరుస్తాను దైవ బిడ్డలారా. అయితే ఈ బిడ్డ ఆ రోజు ఈ బిడ్డ దావీదు కుమారా నన్ను కరుణింపుము అన్నది, అంటే దీని వెనుక ఎంతో
ఆమె భక్తి విశ్వాసాన్ని మనం చూడొచ్చు దైవ బిడ్డలారా. ఇజ్రాయేల్ ప్రజలు వారానికి ఒకసారి యెరూషలేము దేవాలయంలో ధర్మోపదేశకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించడం, చదివినప్పుడు వినడమే. కానీ ఈరోజు మనందరి గృహాలలో, ఒక్కొక్కరి గృహాలలో 2-3 బైబిల్ గ్రంథాలు ఉన్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజల గృహాలలో ఒక్క ధర్మశాస్త్ర గ్రంథము కూడా ఉండేది కాదు దైవ బిడ్డలారా. ఈరోజు అన్ని గ్రంథాలు ఒక చోట కూర్చబడి ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క చుట్ట మాదిరిగా చుట్టబడి ఉండేది కాబట్టి ఎవరికి కూడా అందుబాటులో ఉండేవి కావు దైవ బిడ్డలారా. అమ్మ వాక్యం అర్థమవుతుందా తల్లి? ఎవరైనా చెప్పగలరా? డిస్టర్బెన్స్ ఏం లేదు కదమ్మా? ఓకే తల్లి. అయితే ఆ కన్యా స్త్రీ ఒకతే ఈ విధముగా ప్రార్థించినప్పుడు మిక్కిలిగా తన కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నదని ఏడుస్తూ అరుస్తూ తన స్వరపేటిక ఎంతైతే ఉంటుందో అంతగా బయటకు తీస్తూ తన ఏడుపును అరుస్తూ పెద్దగా అరుస్తూ యేసు ప్రభును వెంబడించడం జరుగుతూ ఉంది. దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. చూడండమ్మా, 24వ వచనము, 23వ వచనం చూడండి. 23వ వచనం చూడండి. ఆయన ఆమెతో, అప్పుడు ఆమె యొక్క మొరను, ఆమె యొక్క ఆర్తనాదాన్ని, ఆమె యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క ఏడ్పుని ప్రభువు విని ఒక్క మాటను మాట్లాడలేదు. ఆమె ఎంత పెద్దగా అరిచినా కూడా, ఆమె ఎంత పెద్ద గోజాడినా కూడా, ఆమె స్వరపేటిక పలిగిపోయే విధముగా దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తెకు దయ్యము పట్టినది అని మొరపెట్టుకుంటున్నా కూడా ప్రభు ఏమి వినబడని వాడిలా, ఏమి తెలియని వాడిలా వెళ్ళిపోతూ ఉన్నాడు, ఒక్క మాటైనను పలకకుండా. అప్పుడు తన శిష్యులు ప్రభుతో ఇలా అంటున్నారు, ఆమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెని పంపివేయుడు. పంపివేయుడు అనగా మన మాటకు ప్రభువా ఆమెని పంపివేయండి ఏదో ఒకటి చెప్పేసి అంటే, ఇక్కడ దాన్ని పంపివేయడం అనే మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్పి ప్రయత్నించి ఉండవచ్చు. ఎవరు? ప్రభు యొక్క శిష్యుడు. గ్రంథంలో రాయబడి లేదు. కానీ ఇప్పుడు మనం వెంట ఎవరైనా అరుస్తూ వస్తే, ఒక ముగ్గురం కలిసి మనం వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళం ఏం చేస్తాము? అరవకమ్మ వెళ్ళిపో అంటామా కదా. అదే విధముగా అని ఉండవచ్చు శిష్యులు కూడా. కానీ వారు ఎవ్వరి మాటను కూడా ఆ కననీయ స్త్రీ లెక్కించడం లేదు, వినడం లేదు. యేసు ప్రభు యొక్క శిష్యుల మాటలు చెప్పి విసుగు చెందిన తర్వాత, ఈమె మన వెంటబడి అరుచుచున్నది ప్రభు, ఈమెని పంపివేయుడు అని శిష్యులు ప్రభునకు విన్నవించుకుంటున్నారు ఆమె గురించి. అర్థమవుతుందా అమ్మ? వాక్యము చిన్నగానే ఉంటాయి కానీ అర్థమైనట్టే ఉంటాయి, కానీ వివరిస్తే మీకు అర్థమవుతుందో లేదా అని ఒకసారి అడుగుతున్నాను తల్లి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చూడండి 24వ వచనము, నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానం ఇచ్చెను. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ప్రభు ఆమెను పంపివేయడం శిష్యులు అడిగినప్పుడు ఆ ప్రక్కనే నిలబడి, కొంత దూరంలో నిలబడి ఉన్న ఆమె వింటూ ఉంది వీరి మాటలు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తన శిష్యులతో? ఆమెతో అంటలేడు. వాక్యాన్ని గమనించండి బిడ్డలారా. నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని. చెదరిపోయిన గొర్రెలు అంటే అవిశ్వాసం వైపు వెళ్ళిన వాళ్ళు, అన్య దేవతల వైపు వెళ్ళిన వాళ్ళు, అన్య దేవతలను పూజించి ఆరాధించే వాళ్ళు, అన్య దేవతలకు బలులు అర్పించేవారు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కావచ్చు, పక్షవాత రోగంతో బాధపడుతున్న వారు కావచ్చు, దయ్యము పట్టి పీడింపబడి మరణ వేదనతో ఉన్నవారు కావచ్చు. ఇలాంటి వారందరి కొరకు నేను పంపబడి ఉన్నాను. ఇజ్రాయేలులో
వంశం చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే, అనగా నా ప్రజల కొరకు మాత్రమే నేను పంపబడి తిని అని శిష్యులతో సమాధానం చెప్పిన ప్రభు. చూడండమ్మా, అప్పుడు ఆమె వచ్చి, అనగా కాస్త దూరంలో నిలబడి ఉన్న ఆమె కాస్త దూరంలో ఎందుకు నిలబడి ఉన్నదో కూడా నేను ముందు వివరిస్తాను తల్లి. ఆయన పాదములపై పడి, అనగా ఆమె ధైర్య సాహసాన్ని ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు. ఏం చేస్తుంది? కాస్త దూరంలో నిలబడి ఉన్న ఆమె వాళ్ళ నీడను కూడా తాగడానికి నేను అర్హురాలి కాదు అని అప్పటి వరకు ఏ విధంగా అయితే భయముతో భీతితో కాస్త దూరంలో నిలబడున్న ఆ కన్య స్త్రీ ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో యేసు ప్రభు పాదాల మీద పడి ఏముంటుందో చూడండి. ప్రభు నాకు సహాయపడుము అని ప్రార్థించెను. ప్రభువా నాకు సహాయం చేయి అని ఆమె ఆయన పాదాల మీద సాష్టాంగముగా ఆయన పాదం మీద పడి ఆయన పాదాలను తన నొసటికి ఆనించుకొని ఆమె ఏడుస్తూ అంటున్న మాట ఏంటి అంటే, నాకు సహాయం చేయి తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా అని పాదాల మీద సాష్టాంగముగా పడి ప్రార్థిస్తూ ఉంది. దైవ బిడ్డలారా చూడనమ్మా 26వ వచనము. అప్పుడు ప్రభు ఇలా అంటున్నాడు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానం ఇచ్చాను. ఈ సమాధానం ఎవరితో చెప్తున్నారమ్మా ఈ మాట? ప్రభు ఒకసారి రిప్లై ఇవ్వండి నాకు. కరణీయ స్త్రీతో ప్రభు అంటున్నాడు ఈ మాట. ఆమెతో సూటిగా నేరుగా అనే మాట ఏంటంటే, అమ్మ బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానం ఇచ్చాను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 25వ వచనంలో ఆమె ఏం చేస్తూ ఉంది? ప్రభువా నాకు సహాయం చేయము అని ప్రార్థిస్తూ ఉంది, సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు పాదాలకు. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంది? బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అనెను. అంటే ఆమె ఆహారం లేక అడిగిందా అక్కడ ప్రభువుని? ఆకలితో అల్మటిస్తూ అడిగిందా? ఆమె ఏమడుగుతూ ఉంది? ప్రభువా నా కూతురు దయ్యము పట్టి మిక్కిలి బాధపడుతూ ఉన్నది, నేను ఎంతో మంది వైద్యులకు చూపించాను, మా దేవతలకు ఎన్నో బలులు అర్పించాను, ఎంతో మంది మాంత్రుల దగ్గర తీసుకువెళ్ళాను, కానీ ప్రభువా అది ఎవ్వరి వల్ల కూడా కాలేదు. నువ్వు ఇజ్రాయేలు ప్రజల రక్షకుడివి, ఇజ్రాయేలు ప్రజలకు రక్షకుడివే కాదు ప్రభువా, సర్వ మానవాళికి రక్షకుడు అని నేను ఎరుగుదును. కాబట్టి దావీదు కుమారా నన్ను కరుణింపుము, నాపై దయచూపుము అని నేను నా స్వర పేటిక పలిగిపోయినను సరే అనుకొని నేను నీకు మొరపెట్టాను ప్రభువా అంటూ ప్రభు పాదాల మీద పడి వేడుకున్న ప్రార్థన ఏంటో తెలుసా దైవ బిడ్డలారా? మొరపెట్టడము. అప్పుడు ఆమె ఆకలితో లేదు, అన్నం పెట్టు ప్రభు అని అడగలేదు అక్కడ. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అనగా ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రభు నోటిలోకెళ్ళొచ్చు ప్రతి మాట కూడా జీవము గల మాట, ప్రతి మాట కూడా జీవము గల ఆహారము. ఆ మాటను మనం ఎప్పుడైతే ఆలకించి నమ్మి విశ్వసించి మన హృదయాంతరంగములో మనం పదిలపరుచుకుంటామో అది మనకు జీవాహారమై ఉంటుంది. దైవ బిడ్డలారా అర్థమవుతుందా తల్లి? ఒకసారి చెప్పండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అంటే సిగ్నల్ వస్తుందో లేదా, వర్షం పడుతుంది అని అన్నారు కదా, దాని గురించి అడగడం జరుగుతుంది అమ్మా. ఓకే, అప్పుడు ప్రభువుని ఆమె అర్థం చేసుకున్న విధానము ప్రభువుకు అర్థమైంది. ముందు యేసు ప్రభుకు అర్థమైంది. నేను రొట్టెము అనగా ప్రభు నీవు ప్రతి పలుకు మాట అది మాట కాదు తండ్రి, మాలాంటి పాపాత్కులకు
అది జీవాహారము. ఆ జీవాహారము ఎప్పుడైతే మేము విశ్వాసముతో స్వీకరిస్తామో అది నిత్య జీవము. మేము నిత్యము జీవించుటకు మాకు నిత్య జీవాన్ని ప్రసాదించు నీ వాక్యే మా హృదయాంతరంగాలలో జీవాహారం అవుతూ ఉంది అని ఆమె పలికిన మాటలు యేసు ప్రభువుకు అర్థమయ్యాయి. దైవ బిడ్డలారా, ఇంత అర్థం ఉంటుంది. ఇది 2 లైన్లు ఉంది ఈ వచనము, కానీ అర్థం చూడండి. ఇది 1 గంట సేపు కూడా చెప్పినా అది ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది దైవ బిడ్డలారా. అప్పుడు ప్రభు అన్న మాట ఒకసారి మనం ఆలకించుదాం. అప్పుడు ఆ ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో కన్యా స్త్రీ ఈ విధముగా మాట్లాడుతూ ఉంది. 27వ వచనం చూడండి అమ్మా. అది నిజమే ప్రభు, కానీ తన యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని పలికెను. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మన మానవుని యొక్క మేధాశక్తి సరిపోదని ఒక్క మాటలో చెప్పగలను దైవ బిడ్డలారా. అదేంటో వినండి, నేను కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆమెమంటుంది, అది నిజమే ప్రభు, మీరు అన్నది వాస్తవమే ప్రభు, కానీ మీ బిడ్డలకు జీవవాక్కు అనే ఈ రొట్టెను మీరు అందిస్తూ ఉన్నారు. వారు మీరు అందిస్తున్న సమయంలో ఎప్పుడైనా అశ్రద్ధతో వారు సరిగా స్వీకరించిన సమయం ఎప్పుడైతే ఉంటే ఒక్కసారి ఉంటుండొచ్చు. అప్పుడు వారి పెదాల నుండి వారు ఎంగిలి చేసిన రొట్టె అంటే ఆ వాక్కుని ఎవరైతే స్వీకరించిన వారు ఉంటారో నీ వాక్కుని అది జారి కింద పడుతున్న సమయంలో దాన్నైనా మేము విశ్వాసంతో భుజించవచ్చు కదా తండ్రి. చూడండమ్మా, ఎంత దీనతతో ఆ బిడ్డ అడుగుతూ ఉందో ప్రభువుని. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేయగలిగామా? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేయగలిగామా అమ్మా? ఒక్కసారి చెప్పండి. ఈరోజు మనం దేవాలయానికి వెళితే కొన్ని ఊర్లలో నేను చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటాను తల్లి. కొందరు ఏం చేస్తారు, బయట ఫాదర్ గారు గురువు గారు లోన ప్లేస్ ఉంది మీరు రండి లోనొచ్చి కూర్చోండి అని ఎంత చెప్పినా బ్రతిమినాన్నే కూడా ఫాదర్ చెప్పినా కూడా వారి మాట లెక్క చేయకుండా దేవాలయం గడప ఆవరణలోనే వాళ్ళు నిలబడి ఉంటారు దైవ బిడ్డలారా. వారు అప్పటి వరకు వాళ్ళు దివ్య పూజలో పాల్గొనరు, దివ్య పూజను ఆలకించరు, ప్రభు మాటలను స్వీకరించరు. కానీ వారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు. అందరు కాదు దైవ బిడ్డలారా, ఎవరు కూడా నన్ను అన్యదా భావించకూడదు. నేను వాక్యాన్ని వాక్య రూపంలోనే చెబుతూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టే నేను మీకు ఈ వాక్యాన్ని పంచగలుగుతూ ఉన్నాను. దివ్య రూపం ఎప్పుడైతే సప్రసాద స్వీకరణ జరుగుతూ ఉందో అప్పుడు వాళ్ళు ఈ దేవాలయంలో ఉన్నవారి కంటే ముందు దేవాలయం బయట నుంచి ఎంతో అతి వినయముగా వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం చూస్తూ నేను చాలాసార్లు చూశాను దైవ బిడ్డలారా. మీరు చూసి ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఆమె కననీయ స్త్రీ ఏమంటుందో తెలుసా? అలాంటి వారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ప్రభు యొక్క వాక్యాలను స్వీకరించిన వాళ్ళు ఉన్నారు, ప్రభుని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభువా మీకు తెలుసు మీ వాక్కును స్వీకరించని జనాలు మీ జనాలలో చాలా మంది ఉన్నారని ప్రభువా వారికి మీరు అందిస్తున్నారు. ఎందుకంటే వారు ఒక సమయంలో కాకపోయినా ఒక సమయంలో మారు మనసు పొందరా అని మీ జీవము గల వాక్కును మీరు వారికి అందిస్తున్నారు తండ్రి. కానీ వారు స్వీకరించడం లేదు. వారి పెదాల దాకా ఆ వాక్కు వెళుతూ ఉంది, వారి చెవుల దాకా వెళుతూ ఉంది. ప్రభువా వారి పెదాల ద్వారా ఎంగిలై కింద జారిపడుతూ ఉన్నా అంటే వారు స్వీకరించలేని ఆ దివ్య వాక్కు అనే ఆహారాన్ని నేను భుజిస్తాను తండ్రి. యేసు ప్రభు పాదాల మీద పడి ఆ స్త్రీ కన్యా స్త్రీ ప్రార్థిస్తున్న ప్రార్థన ఒకసారి ఆలకించండి దైవ బిడ్డలారా. నాకు స్వచ్ఛమైన ఆహారాన్ని అడగడం లేదు తండ్రి, మీ బిడ్డల నోటిలో నుండి జారిపడు ఎంగిలి
రొట్టె ముక్క అనగా ఒక్క వాక్కు బట్టి తండ్రి నాకు నేను స్వస్థపడతాను. నా బిడ్డ దయ్యముతో పీడింపబడుతూ ఉంది, నా బిడ్డ శస్త్రాలు అవుతూ ఉంది. చూడండి బిడ్డలారా, ఎంత గొప్ప ప్రార్థన. ఈ వాక్యాలను మనం ఎన్నోసార్లు చదివి ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో. లేదా ఎంతో మంది దైవ సేవకులు సువార్త పరిచర్య రూపంలో కావచ్చు, సువార్త ప్రసంగం రూపంలో కావచ్చు, ఎన్నోసార్లు ఆ దైవ సేవకులు మనకు అందించి ఉండవచ్చు. కానీ మనం ఎన్నిసార్లు స్వీకరించి ఉంటాము? ఆ దైవ సేవకులు చెప్పిన సువార్తను నిజముగా మనం ఈనాటికి కూడా మనము పుట్టు క్రైస్తవులను చెప్పుకుంటున్నామే, కానీ ఈనాటి వరకు కూడా మనం స్వీకరించగలుగుతున్నామా? ఈనాడు కననే స్త్రీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మనము ఎలా మారు మనసు పొందాలి అని కననే స్త్రీని నీ ముందు నా ముందు ఈరోజు ప్రభు నిలబెడుతున్నాడు. దైవ బిడ్డలారా, దేవాది దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు స్వీకరించగలుగుతున్నాము? ఇదిగో ఎజికేలు, ఈ పుస్తక చుట్టను భుజించు, నీ నోటికి తీయగా మారుతూ ఉంది అన్నాడు. కానీ ఆ మాటలను, ఆ దేవాది దేవుని మాటలను మనం నిజంగా స్వీకరించగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దైవ బిడ్డలారా. నేను ఏ ఒక్కరిని కూడా ఇక్కడ విమర్శించడం లేదు, ఏ ఒక్కరిని కూడా నేను టార్గెట్ చేసి మాట్లాడడం లేదు. కానీ మీరెవరో కూడా నాకు తెలియదు దైవ బిడ్డలారా, నా వాక్కు అనేది దేవుని స్వచ్ఛమైన స్వర్ణమైన అంటే బంగారమైన వాక్కు ఇది దైవ బిడ్డలారా. ఈరోజు కనినే స్త్రీ వలె మనము ప్రార్థించాలి. కనినే స్త్రీ ఒక అన్యురాలు, అన్య దేవతలను పూజించే ఒక స్త్రీ చేసే ప్రార్థనలోనే ఇంత అర్థం ఉంటే, ఈరోజు క్రైస్తవులమని, ప్రొటెస్టాంట్ క్రైస్తవులమని, ఆర్సిఎం క్రైస్తవులమని, మేము జ్ఞానస్నానం పొందామని, మేము బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నామని, ఇది ప్రొటెస్టాంట్ సోదరులు అనే మాట. ఇక ఆర్సిఎం క్రైస్తవులు అనేది మేము అనునిత్యము దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నామని చెప్పుకుంటున్నామే, కానీ ఆ వాక్కును మనం స్వీకరించగలుగుతూ ఉన్నామా? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మన అందరితో ప్రభు మాట్లాడే మాట అదే దైవ బిడ్డలారా. ఒక్కసారి రేపు ఈ వాక్యాన్ని ఎంతో మంది విని ఉండవచ్చు. వారందరు కూడా విన్న వారందరూ కూడా ఒక్క క్షణము ఆలకించండి. నేను క్రైస్తవున్నని చెప్పుకోవడానికి నేను హరగున్నా, లేదా ఒక అన్యురాలైన కనిన స్త్రీ ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్న విధానముగా ఒక అన్యురాలు ఆ విధముగా ప్రార్థిస్తే, నేను నా చిన్నతనము నుండి నా తల్లిదండ్రుల వాళ్ళ యొక్క హస్తాన్ని పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని దేవాలయానికి వచ్చానే. నాకు జ్ఞానం లేని రోజు నుండి కూడా ఈ రోజు నాకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా వచ్చి ఉన్నాయి. అలాంటి వయస్కులమైన మేము కననీయ స్త్రీ వలె ప్రార్థించగలుగుతున్నామా? ఆ వాక్కును, ఆ జీవము గల వాక్కును నేను భుజించగలుగుతున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి దైవ బిడ్డలారా. మనం ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటామో ఆ దేవాది దేవుడు తన 2 హస్తాలు నీ వైపున చాపి ఒక చిన్న పిల్లగాన్ని నువ్వేలైతే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటావో అలా తన హృదయానికి అత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాడని దైవ బిడ్డలారా మనం గమనించాలి. చూడమ్మా 28వ వచనము. యేసు ఇది విని అంటే ఆమె యొక్క ప్రార్థన విని, ఇప్పటి వరకైతే నేను ఏదైతే మీకు తెలియజేశానో అంతకంటే 10,000 రెట్లు ఆ స్త్రీ ఆ దేవాది దేవుని ప్రార్థించవచ్చు. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట చూడనమ్మా, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణంలోనే ఆమె కుమార్తె
స్వస్థత పొందెను. చూడమ్మా, యేసు ప్రభు నోటిలోకెళ్ళి ఆ జీవ ఆహారాన్ని ఆ తల్లి పొందుకోవాలనుకుంది. ఏది? ఎంగిలి రొట్టెను పొందుకోవాలనుకుంది. కానీ ఆ ప్రభు ఇస్తున్న జీవ ఆహారం ఆ తల్లికి ఏందో తెలుసా? స్వచ్ఛమైన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. స్వచ్ఛమైన వాక్కును పలుకుతూ ఉన్నాడు. ఆ స్వచ్ఛమైన వాక్కు ద్వారా గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు ప్రభు. ఒక అన్యురాలైన కననీయ స్త్రీకి, దైవ బిడ్డలారా, ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేరునుగాక అంటున్నాడు. అంటే నెరవేరుతుంది లేపో అని అనడం లేదు ప్రభు ఇక్కడ. నెరవేరునుగాక అని ప్రభు నోటిలకల్లి ఆ మాట ఎప్పుడైతే వెలువడిందో ఆ క్షణంలోనే నెరవేరింది ఆమె కోరిక. దైవ బిడ్డలారా, ప్రభు అదే అంటున్నాడు. ఆ క్షణంలోనే ఆమె కుమార్తె స్వస్థ పొందెను. చాలా గొప్ప వాక్యం అమ్మ. ప్రభు మన జీవితాలలో మనం ఎప్పుడైతే నిండు విశ్వాసముతో ఆ తండ్రి దేవాది దేవుని మనం ప్రార్థించగలుగుతామో సంవత్సరాలు పట్టవు దైవ బిడ్డలారా, నెలలు పట్టవు, రోజులు పట్టవు. ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మీరు ఒకసారి తర్వాత ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మళ్ళీ ధ్యానించండి. ఒక్క క్షణం, ఆ క్షణమే అంటే ఒక క్షణం కూడా కాదు, ఆ క్షణం కూడా ఎక్కువే అన్నమాట. ఏది? మనం స్వస్థ పొందడానికి మన ప్రార్థన ఎప్పుడైతే దేవుడు ఆలకిస్తాడో క్షణం కూడా ఎక్కువే మనం స్వస్థ పొందడానికి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దైవ బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమయం 9 కావస్తుంది అమ్మా. ఎంతో మంది పనులకని, ఉద్యోగాలకని, బిజినెస్లకని వెళ్ళి వచ్చి ఉంటారు. ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు తల్లి. కాబట్టి ఈ మిగతా సగభాగాన్ని శనివారం రోజు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దేవాది దేవుని యొక్క మహాకృప వల్ల ఆ దేవాది దేవుడు మనందరికి కూడా శాంతి సమాధానాలు మనందరికీ దయచేయాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ కూడా ఏరాళముగా తల్లి ప్రార్థన ద్వారా మంచి ఆరోగ్యం చేకూర్చాలని ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం అమ్మ. అందరూ కూడా నాతో ఏకీవించండి. అమ్మా మరియ తల్లి, యేసు ప్రభు తల్లి, మరియమాత మా తల్లి, మాలో ఉన్న పవిత్ర ఆత్మశక్తిని గుర్తించి దానికి అనుగుణంగా స్పందించినట్లు నేర్పించండి. మాలో ఉన్న పవిత్ర ఆత్మశక్తిని గుర్తించి తల్లి మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము వేడుకొని ప్రతి ప్రార్థన కూడా తల్లి ఆ దేవాది దేవుని పాద సన్నిధిలో నీవు ఇస్తావని నిండు మనసుతో విశ్వసిస్తున్నామమ్మా. అమ్మా మరియ తల్లి, దేవుని ఆలయము, పరిశుద్ధ మాత, అమ్మ మా కొరకు మీరు అనునిత్యము ప్రార్థించండి తల్లి. ఈ గ్రూప్లో ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు తల్లి. అమ్మ వారి ప్రార్థన ఒక్కసారి ఆలకించు తల్లి. అమ్మ ఈ గ్రూపులో చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించు తల్లి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి తల్లి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయమని మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకోమని అమ్మ ఈ మా ప్రార్థనలను యేసయ్య పవిత్ర పాదాల చెంతకు తెచ్చి ఉన్నాము తల్లి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప ద్వారా మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా ప్రార్థనలను యేసయ్య దివ్య హస్తంలో ఉంచారని నిండి మనసుతో విశ్వసిస్తున్నాము తల్లి. ఆమేన్. 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 ఆమేన్.